చిగుర్లలోంచి రక్తం వస్తుందండి. అది నార్మలేనా? లేకపోతే దానికేమన్నా కారణం ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే మనకు చిగురులోంచి బ్లడ్ రావడం, లేదా బ్రష్ చేసుకున్నప్పుడు బ్లడ్ రావడం, లేదా ఏదైనా గట్టి పదార్థాలు తిన్నప్పుడు బ్లడ్ రావడం అనేది నార్మల్ కాదండి మనకి. బ్లడ్ రావడం అనేది ఈస్ ఎ సైన్ అండి మనకి. అంటే చిగుర్లలో మైల్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది ఖచ్చితంగా. సో, దానికి మనం క్లీనింగ్ చేయించుకొని కంప్లీట్ ప్రాసెస్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది కంపల్సరీ. సో, చాలా వరకు ఏమవుతుందంటే ఓన్లీ మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు రావడం కానీ, ఏదన్నా బాగా సక్ చేసి తాగినప్పుడు రావడం కానీ అలా జరుగుతుంది. సో, దీంట్లో ఏంటంటే నెగెటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి వస్తూ ఉంటుంది. సో, ఇలా బ్లడ్ రావడం అనేది ఏంటి అంటే మనకి గమ్ ఉంటుందండి. మన గమ్‌లో లేయర్స్ ఉంటాయి మనకి. డీప్‌గా వెళ్తే పెరియోడాన్షియం అని ఉంటుంది. సో, దీంట్లో కాల్కులస్ అంటారు. మనం గార పట్టేసింది అని అంటుంటాం కదండీ! అది ఉన్నప్పుడు మనకు బ్లడ్ వస్తుంది. సో, దీంట్లో సబ్ జింజైవల్ అండ్ జింజైవల్ కాల్కులస్, సూప్రా జింజైవల్ కాల్కులస్ అంటారు.